In the last classes, we have discussed about blind speed, delay lane canceller, and also staggered PRF or multiple pulse repetition frequencies. ఈ మూడు టాపిక్స్ గురించి లాస్ట్ క్లాసెస్లో చదివాం, రైట్? సో ఇన్ దిస్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ద డబుల్ క్యాన్సలేషన్ అండ్ ఆల్సో రేంజ్ గేటెడ్ డాప్లర్ ఫిల్టర్స్. ఈ రెండు టాపిక్స్ ఈ క్లాస్లో చదివాం. ఇంకా రిమైనింగ్ రెండు టాపిక్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఆఫ్ ది ఎంటీ రేడార్ అండ్ ఆల్సో పల్స్ డాప్లర్ రేడార్ వర్సెస్. ఈ రెండు టుమారో క్లాస్లో కంప్లీట్ చేద్దాం. విత్ దట్ అవర్ థర్డ్ యూనిట్ విల్ బి ఫినిష్డ్. ఓకే, ఫోర్త్ యూనిట్ నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, so what is this double cancellation? So if you'll observe single delay lane canceller యొక్క amplitude ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే it will be look like this. And what was the frequency of this? The frequency of this one was 1/t. Frequency of this one was 1/t. So ఇది జనరల్గా బ్లైండ్ స్పీడ్గా చెప్తున్నాం. ఈ లొకేషన్స్ ఇది ఒక డిసడ్వాంటేజ్గా మనం డిస్కస్ చేసాం. దాని స్టాగర్డ్ పిఆర్ఎఫ్ కాన్సెప్ట్తో ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్తాం. ఇది డిసడ్వాంటేజే కాదు, కొన్నిసార్లు అడ్వాంటేజ్ కూడా. అది ఎలా అంటే, సపోజ్ ఇన్ ద క్లాస్లో డిస్కస్ చేసినట్టే, నేను నా రేడార్ని ఎయిర్పోర్ట్ దగ్గర ఎస్టాబ్లిష్ చేశాను. ద పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ దీస్ రేడార్ అట్ ది ఎయిర్పోర్ట్ వాస్ టు మానిటర్ ద ఏరోప్లేన్స్. అనుకున్నాను. ఏరోప్లేన్స్ని మానిటర్ చేయడం కోసం జనరల్లీ నేను ఈ రేడార్ని నేను ఎస్టాబ్లిష్ చేశాను. సో వీ ఆల్ నో దట్ వన్ టు పిక్ అండ్ డ్రాప్ పర్పస్ సెవరల్ మూవింగ్ వెహికల్స్ విల్ బి దేర్ నియర్ టు ద ఎయిర్పోర్ట్. మేబీ కార్స్ అండ్ జీప్స్, ఎనీథింగ్, సెవరల్ మూవింగ్ వెహికల్స్ ఆల్సో దేర్. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి నువ్వు ఎమిట్ చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏరోప్లేన్స్ని హిట్ చేస్తాయి, దాని సరౌండింగ్ ఉన్న రిమైనింగ్ మూవింగ్ వెహికల్స్ కూడా ఇంటర్సెప్ట్ అవుతాయి. సో మరి అలా ఇంటర్సెప్ట్ అయినప్పుడు వాట్ ఎవర్ ద మూవింగ్ వెహికల్స్ ఆన్ ద గ్రౌండ్, దాట్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఏ డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు FD1 అనుకోండి. అండ్ అనదర్ మూవింగ్ వెహికల్ దట్ వాజ్ ఏరోప్లేన్స్, that Doppler frequency shift was FD2. We all know that due to different velocities of aeroplanes and cars and buses, whatever it may be, ఆ డిఫరెంట్ వెలాసిటీస్లో ఉన్న డిఫరెన్స్ ద్వారా అవి రెండు టూ డిఫరెంట్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. యాక్చువల్లీ నా రేడార్ నేను ఎందుకోసం బిల్డ్ చేశాను? టు మానిటర్ ద ఏరోప్లేన్స్ అండ్ అనీ అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, బట్ హియర్ ఇట్ వాస్ నా వర్క్ ఇది ఏంటంటే అన్వాంటెడ్ సిగ్నల్. ప్రజెంట్ నేను డీల్ చేస్తున్న అప్లికేషన్కి ఈ వాట్ ఎవర్ ఏంటి మార్క్ చేసింది, ఈ మార్క్ మొత్తం అన్వాంటెడ్ సిగ్నల్. దీన్ని నేను అవాయిడ్ చేయాలి అంటే, సో ఇక్కడ 1/t ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా FD1 వచ్చేలాగా చేస్తే, అంటే ఇఫ్ ఐ చూజ్ మై పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ విల్ బి ఈక్వల్ టు ద FD1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/t, దెన్ ఆటోమేటికల్లీ these echoes from these ground moving vehicles will be multiplied with a 0, then automatically we can suppress that. So for those scenarios, these delay lane canceller have advantage too, and blind speed valla advantage kuda undi. So simply we can call it as a clutter rejection purpose ani cheptam. Simply we can call it as a clutter rejection purpose. But here the thing was, if you want to reject the clutter, జస్ట్ లైక్ మనం ఒక బ్రిడ్జ్కి మనం ఒక చిన్న అంటే వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఒక ఫ్లో అవుతున్న వాటర్కి మనం ఆనకట్ట కట్టాం. బట్ మన పర్పస్ ఏంటంటే లైక్ ఒక ఫ్యూ అమౌంట్ ఆఫ్ వాటర్స్ కానీ, లైక్ డస్ట్ వాటర్ మీద పైన పేరుకున్న ఒక డస్ట్ని కానీ రిమైనింగ్ వాటిని కానీ అలో చేయాలి. అంటే వాటిని మనము స్టోర్ చేసుకోకూడదు. మన వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మన డ్యామ్లో ఆ డస్ట్ అంటే పైన ఉన్న చెత్తను మొత్తం స్టోర్ చేసుకోకూడదు, ఓన్లీ ప్యూర్ వాటర్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలి. అంటే దాని ఆ చెత్తను మొత్తాన్ని బయటికి పంపించేసాలి. సింప్లీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ నాయిస్. మరి ఈ నాయిస్ ఒక స్పైక్ లాగైతే ఉండదు కదా. వీ ఆల్ నో దట్ ఒక సింగిల్ స్పైక్ లాగా నాయిస్ ఉండదు. ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. నాయిస్ హియర్ ఇట్ సెల్ఫ్ నథింగ్ బట్ ఇట్స్ FD1. ఒక షార్ప్ కట్ ఒక సింగిల్ స్పైక్ లాగా ఎప్పుడు ఉండదు కదా. ఇట్ విల్ బి లైక్ అంటే ఒక సర్టెన్ రేంజ్ వరకు ఆక్యుపై చేస్తుంది. ఇది వెరీ స్మాల్ కావచ్చు, ఒక సర్టెన్ రేంజ్ వరకు ఆక్యుపై చేస్తుంది. ఇలా ఈ
నాయిస్ ఆక్యుపై చేస్తుంది. మరి ఈ పోర్షన్ వరకు ఆక్యుపై చేస్తే సమ్ ఆఫ్ ద నాయిస్ వాస్ మల్టిప్లైడ్ విత్ ద గెయిన్ ఆఫ్ ది డిలే లైన్ క్యాన్సలర్. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక ఈ ప్లేస్ మొత్తం మల్టిప్లై అవుతుంది, ఈ ప్లేస్లో మళ్ళీ సిగ్నల్ మల్టిప్లై అవుతుంది. మరి దాన్ని అవాయిడ్ చేయగలమా అంటే డెఫినెట్లీ. ఎలా? ఇఫ్ విల్ వైడెన్ ద నాచెస్ ఆర్ ఇఫ్ యూ దాన్ని కనుక నువ్వు వైడెన్ చేయగలిగితే అంటే ఇట్ విల్ బి ఇఫ్ యూ డిజైన్ లైక్ దిస్. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నా చూడు గ్రీన్ లైన్తో, అలా కనుక నువ్వు ఫిల్టర్ని కనుక డిజైన్ చేస్తాను, డిలే లైన్ క్యాన్సిలర్ అవుట్పుట్ కనుక నీ గ్రీన్ లైన్లో ఎలా అయితే వస్తుందో అలా కనుక నువ్వు అవుట్పుట్ తీసుకురాగలిగితే, డిలే లైన్ క్యాన్సిలర్ యొక్క అవుట్పుట్ కనుక ఇప్పుడు మనం మెన్షన్ చేసిన గ్రీన్ లైన్ అలాగా తీసుకురాగలిగితే ఈ FD1 స్పెక్ట్రమ్ ఆక్యుపై చేసిన రేంజ్లో ఉన్న కంప్లీట్ సిగ్నల్ని మనం సప్రెస్ చేసేయచ్చు. రైట్? మరి దానికోసం మనం ఏ మెథడ్ ఫాలో అవుతాం అంటే దాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ డబల్ క్యాన్సిలేషన్. ఇక్కడ మనం ఫాలో అవుతున్న ప్రొసీజర్ ఏంటంటే సింప్లీ ఒక డిలే లైన్ క్యాన్సిలేషన్ రెండింటిని క్యాస్కేడ్గా అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ వాటి యొక్క గెయిన్స్ మల్టిప్లై అవుతాయి కదా. ప్రీవియస్గా మనకు వచ్చిన గెయిన్ ఎంత, యాంప్లిట్యూడ్ వాల్యూ ఎంత, 2K sin pi f dt. This is the amplitude we had received for a single delay length cancellor. If we'll make 2, it will be like this: 4 sin square pi f dt, or simply you can call it as 4K square sin square pi f dt. Then we will draw the graphical representation for this 4K square sin square pi f dt. It will be look like this. Here you'll see that the solid line will indicate the single cancellation, and dotted line will indicate the double cancellation. That means we had widened the notches, okay, for the better clutter rejection. So that will be implemented like this. Here you see that 2 stages were cascaded, stage 1 and stage 2. Stage 1 and stage 2, those two are cascaded, and the resultant was 4K square sin square pi f d capital T. Okay, that will avoid the clutter itself. Okay, this is about the double cancellation. If you have any doubts, ఇంకా నువ్వు ఫర్దర్ వైడెన్ చేసుకోవాలి, ఇంకా నువ్వు రెడ్యూస్ చేసుకోవాలి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ లైక్ దిస్, సో ఇలా నీ యొక్క స్పెక్ట్రమ్ రావాలి అనుకుంటే దెన్ యూ యూజ్ 3 pulse క్యాన్సిలర్ ఆర్ 4 pulse క్యాన్సిలర్ లైక్ దట్. సో నువ్వు యొక్క స్టేజెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఇట్ విల్ బి లైక్ దిస్. జస్ట్ ఏ సెకండ్ మా, ఒకసారి కోటేశ్వరరావు సార్ ఎందుకు కాల్ చేస్తున్నారు, మేబీ మీ ఎగ్జామ్స్ గురించే ఉంటుంది. Shall I start this topic, that is range gated Doppler filters? Start చేయొచ్చా? Please respond guys. Am I audible to you? నేను మాట్లాడేది మీకు క్లియర్గా వినిపిస్తుందా? Yeah, thank you. Okay ma, the next topic was the range gated Doppler filters. ఆల్రెడీ ఇలాంటి టాపికే మనం ఇంతకుముందు సెకండ్ యూనిట్లో చదివాం. అక్కడ ఎలా అంటే జస్ట్ ఎంటైర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ఇలా డివైడ్ చేసుకుంటూ వచ్చాం, లైక్ షార్ప్ ఒక సమ్ నారో బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ గా. సేమ్ కాన్సెప్ట్, ద సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ వీఆర్ యూజింగ్ హియర్ ఆల్సో, ద రేంజ్ గేటెడ్ Doppler filters. The main objective of these range gated Doppler filters was to increase the range resolution, and also to avoid the collapsing loss. అసలు ఈ రెండు ఎందుకు అక్కర్ అవుతాయి? ఈ రేంజ్ రెజల్యూషన్ ఎందుకు తగ్గుతుంది, కొలాప్సింగ్ లాస్ ఎందుకు వస్తుంది? రేంజ్ రెజల్యూషన్ ఎందుకు వస్తుంది, ఎందుకు అక్కర్ అవుతుంది, కొలాప్సింగ్ లాస్ ఎందుకు వస్తుంది? సో ఫస్ట్ రేంజ్ రెజల్యూషన్ ఆర్ కొలాప్సింగ్ లాస్ ఈ రెండు ఎందుకు వస్తాయి అంటే, జనరల్లీ ఇప్పుడు ఇందాక మనం ఒక అప్లికేషన్ డిస్కస్ చేసాం కదా. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ నువ్వు ఒక రేడార్ని మౌంట్ చేసావు ఏదో ఒక అప్లికేషన్ కోసం, అండ్ యు నో దట్ ఎకోస్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 10 kHz నుంచి
10 మెగాహెర్ట్జ్ వరకు ఉన్నాయనుకుందాం. జస్ట్ లెట్ ఇస్ కన్సిడర్ ఈ రేంజెస్ వరకు జనరల్గా ఉన్నాయి అనుకుందాం. ఉన్నాయి అనుకుంటే దెన్ హ్యావ్ ద పాస్ బ్యాండ్ ఆఫ్ ఎంటైర్ దిస్ రేంజ్. ఈ రేంజ్ మొత్తానికి పాస్ బ్యాండ్ నీకు ఉండాలి. మరి అలా ఎంటైర్ రేంజ్ ఉంచితే వీ ఆల్ నో దట్ ద ఎకో విల్ బి ఆక్యుపైడ్ వెరీ ఫ్యూ ఫ్రీక్వెన్సీ, అంటే చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ మాత్రమే ఎకోస్ ఆక్యుపై చేస్తాయి. ద రిమైనింగ్ ప్లేస్ ద నాయిస్ విల్ ఎంటర్. the noise will enter. Okay, that will degrade the range resolution, and also here you'll see that if more than one target is present, they cannot be resolved. రెండు లేదా అంతకంటే ఎక్కువ టార్గెట్స్ ఉన్నప్పుడు obviously the echoes may overlap each other, or may echoes will locate at two different locations. అలాంటప్పుడు ఒక లొకేషన్, ఒక ఎకోకి ఎక్కువ నాయిస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంకో ఎకోకి తక్కువ నాయిస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ఈవెన్ ఇఫ్ ఓన్లీ వన్ ప్రజెంటెడ్ ద నాయిస్ ఫ్రమ్ ద అదర్ రేంజ్ సెల్స్ ఇన్ ద సెన్స్ హియర్ వాట్ ఎవర్ ద ఎకో అపియర్ హియర్ దట్ అప్రాక్సిమేట్లీ ఒక 1000 మీటర్ డిస్టెన్స్ లో ఉన్న టార్గెట్స్ యొక్క ఎకో ఇక్కడ అపియర్ అవుతుంది అనుకుంటుంది. రిమైనింగ్ రేంజ్ సెల్స్ ఉంటాయి కదా, 1000 మీటర్స్ నుంచి 2000 మీటర్స్ 3000 మీటర్స్, ఆ ప్లేసెస్ లో నుంచి, ఆ రేంజెస్ లో నుంచి కూడా నాయిస్ అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యూ విల్ సీ దట్ ఈవెన్ ఇఫ్ ఓన్లీ వన్ టార్గెట్ ఆర్ ప్రజెంట్, ద నాయిస్ ఫ్రమ్ ద అదర్ రేంజ్ సెల్స్ దట్ డు నాట్ కంటైన్ ద టార్గెట్ ఇంటర్ఫియర్ విత్ ద డిజైర్డ్ టార్గెట్ సిగ్నల్. ద రిజల్ట్ ఈస్ రిడక్షన్ ఇన్ ద సెన్సిటివిటీ డ్యూ టు కొలాప్సింగ్ లాస్. ఈ రెండింటిని అవాయిడ్ చేయడం కోసమే మనం ఈ రేంజ్ గేటెడ్ డాప్లర్ ఫిల్టర్ ని యూజ్ చేస్తున్నాం. యూ విల్ సీ దట్ ద లాస్ ఆఫ్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద కొలాప్సింగ్ లాస్ may be eliminated by first quantizing the range. What is the quantizing the range? Range divided into several intervals, several cells. Okay, into here we'll see that, and the quantizing the range into smaller cells or small intervals. This process generally you can call it as a range gating. This process generally you can call it as a range gating. Here the width of the range gates. రేంజ్ గేట్స్ ఎంత ఫ్రీక్వెన్సీ, అంటే మీ యొక్క పాస్ బ్యాండ్ ఎంత ఉండాలంటే దట్ డిపెండ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆర్ మేబీ డిజైర్డ్ అక్యురసీ. ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నౌ విల్ సీ ద బ్లాక్ డయాగ్రమ్ ఆఫ్ ది రేంజ్ గేటెడ్ డాప్లర్ ఫిల్టర్స్. దిస్ is the black diagram of the range gated Doppler filters. Here we'll see that several stages are there: range gate, boxcar generator, band pass filter, full wave, low pass filter, threshold, and finally display. So we'll discuss about each and every stage. The first one was the range gate. ఈ ఫేజ్ డిటెక్టర్ నుంచి, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము, ఎంటీ రేడార్ విత్ పవర్ యాంప్లిఫైర్, ఎంటీ రేడార్ విత్ పవర్ ఆసిలేటర్. అక్కడ ఈ ఫేజ్ డిటెక్టర్ చూసాం. ఈ ఫేజ్ డిటెక్టర్ నుంచి వచ్చిన అవుట్పుట్ని జనరల్గా డిలే లేని క్యాన్సర్కి ఇస్తాం. అండ్ ఆల్సో ఆ ఫేజ్ డిటెక్టర్ అవుట్పుట్ని ఈ రేంజ్ గేట్స్ కనుక నువ్వు ఇస్తే, హియర్ దీస్ రేంజ్ గేట్స్ విల్ యాక్టివేట్ వన్స్ ఫర్ ఎ పల్స్ ఇంటర్వెల్. అంటే నువ్వు ఒక్కసారి స్కాన్ చేసిన తర్వాత, ఇట్ మీన్స్ నీ యొక్క రేడారు ఒక్కసారి పల్సెస్ ఎమిట్ చేసిన తర్వాత ఆ ఎక్కువ టైంలో ఒక్కసారి మాత్రమే ఈ గేట్స్ ఓపెన్ అవుతాయి. అది కూడా ఏంది, ఆ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రం. ద రిమైనింగ్ టైమ్ ఇట్ విల్ బి క్లోజ్డ్. That will stop the noise. Okay, so here the range gates will divide based upon the application. Okay, ఇక్కడ నుంచి పాస్ అయిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ బాక్స్ కార్ జనరేటర్కి వెళ్తుంది. ఈ బాక్స్ కార్ జనరేటర్ ఏం చేస్తుంది అంటే, ఇట్స్ సింప్లీ లైక్ ఏ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్. దట్ మీన్స్ ఇట్ విల్ స్ట్రెచ్ ద స్పెక్ట్రమ్. ఇలా ఉన్న దాన్ని కొంచెం స్ట్రెచ్ చేస్తుంది స్పెక్ట్రమ్. Why we should stretch the spectrum? To find out the noise intervals or noise values or unwanted signals. So మనం రిసీవ్ చేసుకున్న ఎకోస్ లో ఉన్న అన్వాంటెడ్ సిగ్నల్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఫర్ దట్ వన్ విల్ ఫాలో సమ్ కోరిలేషన్ ఆర్ కన్వల్యూషన్ ప్రొసీజర్. విల్ కంపేర్ ద ఈచ్ అండ్ ప్రజెంట్ శాంపుల్ విత్ ద ప్రీవియస్ శాంపుల్స్ అండ్ విల్ ఫైండ్ అవుట్ ద నాయిస్ లెవెల్స్. సో వన్స్ బాక్స్ కార్ జనరేటర్ స్ట్రెచ్ చేసి ఆ నాయిస్ లెవెల్స్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, దెన్ దట్ విల్ బి పాస్ టు ద band pass filter. That will be passed to the band pass filter. What is the purpose of this band pass filter? ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క పర్పస్ ఏంటి అంటే,
we all know that any band pass filters used to avoid the noise signals. So మన band pass filter here, the thing was the lower cutoff frequencies and upper cutoff frequencies. Lower cutoff frequency and also upper cutoff frequency. ఈ రెండు లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇవి రెండు ఎప్పుడు వేరీ అవుతూ ఉంటాయి. అది మనకు అడ్వాంటేజ్. అలా వేరీ అవ్వకపోతే అప్లికేషన్ బట్టి ఒకే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటే ఒక సెట్ అయిన మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో నాయిస్ అకరెన్స్ ఎప్పుడు మనకు కాన్స్టెంట్గా ఉండదు. నాయిస్ అకరెన్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనము ఆకాశంలో జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ని డిటెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం, రైట్? మరి అదే ఆకాశంలోనే బర్డ్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ బర్డ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ విల్ వేరీ విత్ రెస్పెక్ట్ టు డే అండ్ సీజన్. సో బర్డ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటి గూటి నుంచి ఫుడ్ కోసం వెళ్తాయి. అంటే నెక్స్ట్ వాటి యొక్క గూటిని వదిలి ఫుడ్ కోసం అంటే ఆహారం కోసం వెళ్తుంటాయి. మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ వాటి గూటికి చేరుకుంటూ ఉంటాయి. ఆ టైంలో మీకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ద మిడ్ డే ఆఫ్టర్నూన్ టైం the frequency was very less. That was varied each and every time. That was varied. Also ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు, అనంతపురంలో ఒక విలేజ్కి వచ్చేసి ఈ టైంలో పక్షులు వస్తాయి. అలా సీజన్ బట్టి కూడా వేరీ అవుతుంటాయి కదా. డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వేరియబుల్ థింగ్స్ ఖచ్చితంగా మన హ్యాండ్స్లో ఉండాలి. ఆఫ్టర్ దిస్ ఒకసారి మన నాయిస్ అవాయిడ్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ బి మూవ్ టు ద full wave detector. Full wave detector is a full wave detector will be used to convert from bipolar signal to unipolar. Bipolar నుంచి unipolar గా కన్వర్ట్ చేయడం కోసం full wave detector యూజ్ చేస్తాం. After that we will go to the low pass filter, or we can call it as an integrator. Generally low pass filter ఎందుకు వాడతాము? హై ఫ్రీక్వెన్సీ, generally noise itself is a high frequency signal. To avoid that, generally we will use a low pass filter. Even though if any noise will be there, we can suppress that. We'll move to the threshold one. What is the threshold detection? That already we had discussed in the second unit with the topic name of minimum detectable signal. So minimum detectable signal అనే టాపిక్ లో ఈ థ్రెషోల్డ్ డిటెక్షన్ ఆర్ థ్రెషోల్డ్ క్రాసింగ్ గురించి చదివాం. అంటే ఏంటంటే ఏదైనా ఒక టార్గెట్ ప్రజెంట్ అయ్యి ఉంటే ఆ టార్గెట్ నుంచి వచ్చే యాంప్లిట్యూడ్ లెవెల్స్ ఖచ్చితంగా ఒక సెర్టైన్ థ్రెషోల్డ్ క్రాస్ చేస్తేనే వీ ఫీల్ దట్ ద టార్గెట్ వర్ ప్రజెంటెడ్. వై? బికాస్ నాయిస్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రొడ్యూస్ సమ్ యాంప్లిట్యూడ్ లెవెల్స్. ఇఫ్ విల్ ట్రీట్ దట్, అంటే ఎక్కడైతే మనకు నాన్ జీరో యాంప్లిట్యూడ్ వచ్చిందో అవన్నీ మనం టార్గెట్గా కన్సిడర్ చేస్తే చాలా ఫాల్స్ అలారమ్స్ క్రియేట్ అవుతాయి, ఎక్కువ ఫాల్స్ అలారమ్స్ క్రియేట్ అవుతాయి. దట్స్ వై విల్ ఫిక్స్ నాయిస్ని అవాయిడ్ చేసి ఓన్లీ టార్గెట్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం విల్ ఫిక్స్ సమ్ థ్రెషోల్డ్. లైక్ మన ఎంట్రన్స్ టెస్ట్లో కొన్ని కట్ ఆఫ్ మెరిట్ క్యాండిడేట్స్ని పక్కగా తీసినట్టే సేమ్ సినారియో. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ప్రతి ఒక్కరిని మనం కనుక పాస్ అయినట్టుగా ట్రీట్ చేస్తే, లైక్ ఇప్పుడు కోవిడ్ టైంలో లాగా, ఇట్స్ నాట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు కాబట్టి ఓకే ఫైన్. కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక మనం అలా ట్రీట్ చేస్తే అంతమందికి మనం సీట్స్ ఇవ్వలేము. ఇప్పుడు సపోజ్ నీట్ అండ్ ఎంసెట్ వారు ఐఐటి జేఈ రాసిన ప్రతి ఒక్కరిని మనము క్వాలిఫైడ్ క్యాండిడేట్గా ట్రీట్ చేస్తే అంతమందికి మనం సీట్స్ ప్రొవైడ్ చేయలేము. వై? బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద ఇండియా. Okay, then obviously we should follow some cutoffs based upon the seats. What cutoff should be needed for the second. ఎందుకంటే each and every time అంటే క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ పెరిగి వస్తే కట్ ఆఫ్ లెవెల్స్ కూడా పెరుగుతూ వస్తాయి. ఓకే, సో ఒక్కసారి మన థ్రెషోల్డ్ డిటెక్షన్ ద్వారా టార్గెట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం అన్నిటిని అక్యుములేట్ చేసి దాట్ విల్ బి గివెన్ టు ద డిస్ప్లే. ఇన్ ద డిస్ప్లే వీ కెన్ సీ ద what we can call it the targets information. This is about the range gated Doppler filters. Okay, so if you have any queries regarding to these range gated Doppler filters, you can ask that. I will try to address that. Okay, ఇప్పుడు మనం రెండు టాపిక్స్ డిస్కస్ చేసాము. ఒకటి వచ్చేసి డబుల్ క్యాన్సిలేషన్. ఎందుకు మనం డబుల్ క్యాన్సిలేషన్ అనే టాపిక్ డిస్కస్ చేసామంటే టు వైడెన్ ద నాచెస్ ఆర్ టు వైడెన్ ద ఫ్రీక్వెన్సీ ఆర్ మేబీ స్టాప్ బ్యాండ్. ఎందుకు అంటే టు అవాయిడ్ ద క్లటర్. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది డబుల్ క్యాన్సిలేషన్. అలాగే రేంజ్ గేటెడ్ డాప్లర్ ఫిల్టర్స్ ఎందుకు మనం డిస్కస్ చేసామంటే రేంజ్ గేటెడ్ డాప్లర్ ఫిల్టర్స్ వర్ బిల్ట్ టు
అవాయిడ్ ద కొలాప్స్ అండ్ టు ఇంక్రీజ్ ద రేంజ్ రిజల్యూషన్. ఈ రెండింటి కోసం మనం రేంజ్ గేటెడ్ డాప్లర్ ఫిల్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసాం, రైట్? సో ఈరోజు జరిగిన 2 టాపిక్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇవి. Still, if you have any doubts, you can ask that one. Please post your queries in chat box. Otherwise, you can unmute your mic and you can speak. I will try to address that. Okay, guys.